బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క ఒక గొప్ప అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది మన కళ్లకు కనిపించని ఒక అద్భుతం, కానీ మనలో ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన ఒక నిజం. అది మనిషి సృష్టి. మనలో ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం. కానీ మనం ఎప్పుడైనా ఒకసారి ఆలోచించామా? మనం ఎలా ఏర్పడ్డాము? మన ప్రారంభం ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈ రోజుల్లో మనుషులు అనేక పరిశోధనలు చేస్తున్నారు, పరికరాలు వాడుతున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఒక అద్భుతమైన విషయమేమిటంటే 1400 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా వివరించాడు. ఉదాహరణకు 23వ సూరా 12 నుండి 14 ఆయతులు. ఈ ఆయతుల్లో అల్లాహ్ మనిషి సృష్టి దశలను ఒక క్రమపద్ధతిలో వివరించాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది లోతైన పరిశీలనతో మాత్రమే అర్థమయ్యే విషయం. ప్రియమైన సోదరులారా, ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఖురాన్ ఒక శాస్త్ర గ్రంథం కాదు, కానీ అది సత్యాన్ని చెబుతుంది. మనిషి సృష్టి గురించి చెప్పినప్పుడు అది మనకొక సంకేతం ఇస్తుంది. మన సృష్టికర్త ఎవరో గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనం మొదటి దశను అర్థం చేసుకుందాం. అల్లాహ్ చెబుతున్నాడు, మనిషి మట్టి నుండి సృష్టించబడ్డాడు. ఇది మనకు వినిపించినప్పుడు సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీరు ఆలోచించండి. మన శరీరంలో ఉన్న పదార్థాలు భూమిలోనే ఉన్నాయి. మన శరీరం చివరికి మళ్ళీ భూమిలోకే చేరుతుంది. ఇది ఒక చక్రం. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ప్రణాళిక. తరువాత అల్లాహ్ చెబుతున్నాడు, నుత్ఫా అంటే ఒక చిన్న బిందువు. ప్రియమైన సోదరులారా, ఇది చాలా చిన్నది. మన కళ్లకు కూడా కనిపించని స్థాయిలో ఉంటుంది. కానీ ఆ చిన్న బిందువులో ఒక పూర్తి మనిషి యొక్క భవిష్యత్తు దాగి ఉంటుంది. ఇది అల్లాహ్ యొక్క శక్తి. మనిషి తన శక్తిని గొప్పగా భావిస్తాడు, కానీ అతని ప్రారంభం ఎంత చిన్నదో అల్లాహ్ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న: మన ప్రారంభం ఇంత చిన్నదైతే మనం ఎందుకు అహంకారం చేస్తున్నాం? ప్రియమైన సోదరులారా, ఈ దశ మనకు వినయం నేర్పుతుంది. తరువాత అల్లాహ్ అలకా అని చెబుతున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన పదం. దీని అర్థం అంటుకునే పదార్థం. అలాగే రక్తపు ముద్దలా ఉండే దశ. ఈ దశలో భ్రూణం తల్లి గర్భంలో గోడకు అంటుకుంటుంది. అది అక్కడి నుండి ఆహారం తీసుకుంటుంది. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. మనిషి ఎలాంటి సహాయం లేకుండా అక్కడ పెరుగుతున్నాడు. ఎవరు అతనికి ఆహారం ఇస్తున్నారు? ఎవరు అతనిని కాపాడుతున్నారు? అల్లాహ్. ప్రియమైన సోదరులారా, మనం బయట ప్రపంచంలో చిన్న సమస్య వచ్చినా ఆందోళన పడుతున్నాం, కానీ మనం గర్భంలో ఉన్నప్పుడు మన కోసం అన్ని ఏర్పాట్లు చేసినవాడు అల్లాహ్. ఇది మనకు ఒక నమ్మకం ఇస్తుంది. తర్వాత ముద్ఘ అంటే నమిలిన మాంసపు ముక్కలా ఉండే దశ. ఈ దశలో భ్రూణం ఒక ప్రత్యేక ఆకారాన్ని పొందుతుంది. అది చిన్న ముక్కలా ఉంటుంది. ఇది మనకు ఏమి చెబుతోంది? మనిషి ఒక్కసారిగా పూర్తిగా తయారవ్వడు. అతను దశలవారీగా ఎదుగుతాడు. ఇది మన జీవితానికి కూడా ఒక పాఠం. మన ఇమాన్ కూడా ఒక్క రోజులో బలపడదు, అది క్రమంగా పెరుగుతుంది. ప్రియమైన సోదరులారా, ఈ దశలను చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరగడం కాదు, ఇది ఒక నియంత్రిత ప్రక్రియ. అల్లాహ్ ప్రతి దశను నియంత్రిస్తున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: ఈ విషయాలను 1400 సంవత్సరాల క్రితం ఎవరు చెప్పగలరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదవలేనివారు. ఆయనకు ఎలాంటి శాస్త్రీయ పరికరాలు లేవు. అయితే ఈ సమాచారం ఎక్కడి నుండి వచ్చింది? అల్లాహ్ నుండి మాత్రమే. ఇది ఖురాన్ యొక్క సత్యాన్ని నిరూపించే ఒక గొప్ప సంకేతం. ప్రియమైన సోదరులారా, మనం ఈ విషయాన్ని కేవలం ఆశ్చర్యంగా చూడకూడదు. ఇది మన ఇమాన్ను బలపరచడానికి ఒక అవకాశం. మన సృష్టిని అర్థం చేసుకుంటే మన సృష్టికర్తను గుర్తించాలి. ఇది కేవలం శాస్త్రం కాదు, ఇది మార్గదర్శనం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, మనం ముందుగా మనిషి సృష్టి ప్రారంభ దశలను చూశాము. ఇప్పుడు ఆ దశలు ఎలా ముందుకు సాగుతాయో మరింత లోతుగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ దశలను అర్థం చేసుకుంటే మనకు అల్లాహ్ యొక్క శక్తి ఎంత అపారమో తెలుస్తుంది. అల్లాహ్ ఖురాన్లో చెబుతున్నాడు. ఉదాహరణకు 23వ సూరా 14 ఆయత్. అందులో
అల్లాహ్ చెబుతున్నాడు, ఆ ముద్గా దశ తరువాత ఎముకలను సృష్టించాము, తరువాత ఆ ఎముకలను మాంసంతో కప్పాము, తరువాత మేము అతనిని మరో సృష్టిగా తీర్చిదిద్దాము. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం ఉంది. మనిషి శరీర నిర్మాణం ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. మొదట ఒక చిన్న బిందువు, తరువాత అది గర్భంలో అంటుకునే దశ, తరువాత అది మాంసపు ముక్కలా మారుతుంది, తరువాత ఎముకల నిర్మాణం, ఆపై ఆ ఎముకల మీద మాంసం ఏర్పడుతుంది. ప్రియమైన సోదరులారా, ఈ క్రమం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక నియంత్రిత వ్యవస్థ. అల్లాహ్ ప్రతి దశను ఖచ్చితంగా నియంత్రిస్తున్నాడు. మనం బయట ప్రపంచంలో ఒక చిన్న యంత్రాన్ని తయారు చేయడానికి కూడా ఎంత ప్రణాళిక అవసరమో ఆలోచించండి. అయితే ఈ సంక్లిష్టమైన మానవ శరీరం ఎలా స్వయంగా తయారవుతుంది? ఇది మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. మనిషి సృష్టి వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఖురాన్ ఈ దశలను కేవలం సాధారణంగా చెప్పలేదు. ప్రతి పదం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అలక అంటే అంటుకునే పదార్థం మాత్రమే కాదు, అది రక్తపు ముద్దలా ఉండే దశను కూడా సూచిస్తుంది. ముద్గా అంటే నమిలిన మాంసపు ముక్క. ప్రియమైన సోదరులారా, ఈ పదాలను మనం లోతుగా ఆలోచిస్తే ఇది ఒక మనిషి ఊహించి చెప్పిన మాటలు కావు అని మనకొక స్పష్టత వస్తుంది. ఇప్పుడు మనం మరో ఆయత్ గురించి ఆలోచించాలి. ఉదాహరణకు 96 సూరా 2 ఆయత్. అల్లాహ్ చెబుతున్నాడు, మనిషిని అలకా నుండి సృష్టించాడు. ఇది మళ్ళీ అదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ప్రియమైన సోదరులారా, ఈ పునరావృతం యాదృచ్ఛికం కాదు. మన ప్రారంభం ఏమిటో మనం మర్చిపోకూడదని మనకు గుర్తు చేయడానికే ఇది. ఇప్పుడు ఒక ప్రశ్న, మన ప్రారంభం ఇంత బలహీనంగా ఉంటే మనం ఎందుకు అహంకారం చేస్తున్నాం? మనిషి కొంచెం డబ్బు సంపాదిస్తే గర్వపడుతున్నాడు, కొంచెం జ్ఞానం పొందితే ఇతరులను తక్కువగా చూస్తున్నాడు. కానీ అతని ప్రారంభం ఒక చిన్న బిందువు మాత్రమే. ఇది మనకు వినయం నేర్పుతుంది. ఇప్పుడు మనం మరో లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అల్లాహ్ చివరగా చెబుతున్నాడు, తరువాత మేము అతనిని మరో సృష్టిగా తీర్చిదిద్దాము అని. ఇది చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే ఇది కేవలం శరీర నిర్మాణం కాదు, ఇది ఆత్మ ప్రవేశం గురించి సూచన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక మనిషి గర్భంలో కొన్ని రోజుల తర్వాత అతనిలో ఆత్మ ఊదబడుతుంది. ఇది సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో ఉంది. ఇది మనకు ఏమి చెబుతోంది అంటే, మనిషి కేవలం మాంసం మరియు ఎముకలు కాదు, అతనిలో ఒక ఆత్మ ఉంది. అందుకే మనిషి ప్రత్యేకమైనవాడు. ప్రియమైన సోదరులారా, ఈ విషయం మన జీవితాన్ని పూర్తిగా మార్చాలి. మనము కేవలం ఈ ప్రపంచం కోసం మాత్రమే సృష్టించబడలేదు, మనకొక ఉద్దేశ్యం ఉంది. మన సృష్టి దశలను అర్థం చేసుకుంటే మనకొక నిజం తెలుస్తుంది. మనం అల్లాహ్ ముందు బలహీనమైన వాళ్ళం, కానీ అదే సమయంలో ఆయన సృష్టిలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనల్ని మనం అడగాలి, మనకు ఈ శరీరం ఇచ్చిన అల్లాహ్ను మనం ఎలా కృతజ్ఞత చెప్పాలి? మన కళ్ళు, మన చెవులు, మన హృదయం, ఇవన్నీ అల్లా ఇచ్చిన వరాలు. ఉదాహరణకు 32 సూరా 9 ఆయత్లో అల్లా చెబుతున్నాడు, అతనిలో తన ఆత్మ నుండి ఊది అతనికి వినికిడి, చూపు, హృదయం ఇచ్చాడు అని. ఇది మనకు ఒక బాధ్యత ఇస్తుంది. మన కళ్లతో ఏమి చూస్తున్నాం, మన చెవులతో ఏమి వింటున్నాం, మన హృదయంలో ఏమి ఉంచుతున్నాం అనేది ఒకరోజు ప్రశ్నించబడుతుంది. ప్రియమైన సోదరులారా, ఈ సృష్టి అద్భుతం కేవలం ఆశ్చర్యం కోసం కాదు, ఇది మన బాధ్యతను గుర్తు చేయడానికి మరియు మన జీవితాన్ని అర్థవంతంగా గడపడానికి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ ప్రపంచంలో చాలామంది సైన్స్ని నమ్ముతున్నారు కానీ సృష్టికర్తను మర్చిపోతున్నారు. సైన్స్ మనకు ప్రక్రియను చెబుతుంది, కానీ ఖురాన్ మనకు ఉద్దేశ్యాన్ని చెబుతుంది. ఈ రెండింటినీ కలిపితే మనకు పూర్తి సత్యం తెలుస్తుంది. ప్రియమైన సోదరులారా, మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మన సృష్టి గురించి తెలుసుకున్న తరువాత మన సృష్టికర్త వైపు తిరగాలి, ఖురాన్ చదవాలి మరియు అర్థం చేసుకోవాలి. మన జీవితం ఒక ప్రయాణం, ఇది తాత్కాలికం, కానీ మన ఆఖిరత్ శాశ్వతం. మన ప్రారంభం ఒక చిన్న బిందువు, మన అంతం ఒక సమాధి. ఈ రెండింటి మధ్య మన జీవితాన్ని ఎలా గడపాలో మనమే నిర్ణయించాలి. అల్లాహ్ మనందరికీ సత్యాన్ని అర్థం చేసుకునే హిదాయత్ ఇవ్వుగాక, మన హృదయాలను మృదువుగా చేసి తన వైపు తిప్పుగాక, మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్.